రైట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గత 1313 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరమైంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరిగితే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. జాతీయ సంపద విశాఖ ఉక్కును ధ్వంసం చేసేందుకు కేంద్రం కుట్ర సాగిస్తోందని, తక్షణం సెయిల్లో విలీనం చేసి విఘ్నతను చాటుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉక్కు పరిరక్షణ కోరుతూ పాత గాజువాక కూడలిలో సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. టీడీపీ, జనసేన కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఉక్కును కాపాడాలన్నారు. మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇంకా దీనిపై మరిన్ని విషయాలు మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. రైట్, బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, దీనిపై మరిన్ని డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ స్వప్న. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణాలు బలి తీసుకుని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈరోజు దాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయాలంటూ కూడా మోదీ ప్రభుత్వం చూస్తుందంటూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా మండిపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేటికి 1313 రోజుల నుంచి కూడా నిర్వధికంగా కూడా నిరాహార దీక్ష చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ కూడా ప్రత్యక్షంగా అంతేవిధంగా కాకుండా పరోక్షంగా కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించడం, రాస్తారోకలు చేయడమే కాకుండా నిన్న మహాధర్నా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా రావాలంటూ కూడా పిలుపుని కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ మొత్తం పార్టీలన్నీ కూడా ఉక్కు ఉద్యమానికి అయితే మాత్రం ఊతం ఇచ్చే విధంగా కూడా ఇటు నిన్న టీడీపీకి సంబంధించి ఇటు ఎంపీ భరత్ కానివ్వండి, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గర వద్దకు వెళ్లి తన సంఘీభావం తెలపడమే కాకుండా ఒకవేళ విశాఖ ఉక్కుని కానీ ప్రైవేటీకరణ చేస్తే తను రాజీనామా చేస్తానంటూ కూడా పల్లా శ్రీనివాసరావు కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా భరత్ కూడా ఉక్కు కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ కానివ్వమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు వైకాపా మాత్రం ఇటు నిన్న బొత్స సత్యనారాయణ కానీ, అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ మాట్లాడుతూ కూడా గుడివాడ అమర్నాథ్ అయితే చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్తే మోదీకి ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎన్డీఏ కూటమికి టీడీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సపోర్ట్ని కానీ వెనక్కి తీసుకుంటామంటూ చెప్తే వెంటనే కూడా ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతారు అని కూడా ఇటు అమర్నాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ మరొక అడుగు ముందుకేస్తూ కూడా అయితే నిన్న ఆయన మాట్లాడిన మాటలో స్పష్టంగా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ఇంతవరకు కూడా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఆగింది, లేదంటే ఎప్పుడో ప్రైవేట్ పరం అయిపోను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటు ఏదైతే కార్మిక సంఘ నాయకులు మాత్రం ఇటు టీడీపీని కానీ అటు వైసీపీని కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపైన మోదీ కానీ అమిత్ షా కానీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. అంతేకాకుండా వాళ్ళ నిర్ణయం ఏంటో మాకు తెలియజేయాలంటూ కూడా చెప్పాలి. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.